యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ అని మనకి మంచి డేటా ఉంది, డాక్యుమెంటేషన్ ఉంది. కొన్నిసార్లు దీనివల్ల న్యాచురల్ కన్సెప్షన్ రాదని చాలా మంచి డేటా ఉంది. కాకపోతే ఇమ్యూన్ సిస్టమ్ బాగాలేనందుకు పిండం కూడా రిజెక్ట్ అవుతుంది, పిండం కూడా చచ్చిపోతుంది అనేది ఇంకొంచెం డిబేట్లో ఉంది, ఇంకా డిస్కషన్ నడుస్తుంది. కొన్ని స్టడీస్ అంటున్నాయి ఈ ఇమ్యూన్ మార్కర్స్ వల్లనే ప్రెగ్నెన్సీ లాస్ అవుతుంది, ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుందని. కానీ చాలా మటుకు స్టడీస్ అంటున్నాయి స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు, ఇంకా ప్రూఫ్ లేదు, రుజువు లేదు అని కొన్ని స్టడీస్ అంటున్నాయి. సో ఇమ్యునలాజికల్ రీజన్స్ ఉండొచ్చు, ఒక పాత్ర ప్లే చేయొచ్చు, కానీ అదే మెయిన్ కారణం సంతానలేమి సమస్య ఉంటే మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అనేది నిజం కాదు అని మనకి డేటా చెప్తుంది. పరీక్షలు ఉన్నాయా, అసలు మనం కనుక్కోవచ్చా? కొన్ని టెస్ట్స్ ఉంటాయి, యాంటీస్పర్మ్ యాంటీబాడీస్, న్యాచురల్ కిల్లర్ సెల్ యాక్టివిటీస్ అని, ఇమ్యూన్ మార్కర్స్ అని, ఇవన్నీ కనుక్కోవచ్చు టెస్ట్తో. కాకపోతే చిన్న చిక్కు ఉంది, ఈ టెస్ట్ స్టాండర్డైజ్డ్ కాదు, రిజల్ట్స్ ఏమో అన్ని ల్యాబ్స్లో వేరే వేరేగా ఉంటాయి. కాబట్టి ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయంటే మరీ ఈ టెస్ట్ల మీద ఓవర్ డిపెండెన్స్ పెట్టుకోకండి, మరీ వీటి మీద ఆధారపడకండి, రొటీన్ ఇన్ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్లోకి తేకండి. అనుమానం ఉంటేనే ఇది ఒక సమస్య కావచ్చు అన్నప్పుడే చెయ్యండి అని చెప్తున్నారనమాట.